అరటికాయ కొబ్బరి వేపుడు. మరి అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అరటికాయలు 2, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు అరటికాయ, అరటి పండు బేసిక్ గా అరటి చూసుకుంటే మంచి ఎనర్జీ బూస్టర్, మంచి పొటాషియం ఉన్నటువంటి పదార్థాలు ఈ రెండు కూడా. ఇక అరటి అంటే మనకు ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి. అరటికాయ, అరటి పండు. అరటి పండు అంటే ఒక ఫ్రూట్ లాగా తీసుకుంటాము. అరటికాయ గురించి చెప్పాలి అంటే ఇది మన కూరల్లో వాడుతూ ఉంటాము. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కామన్ గా ఈ రెండిటికి ఈ పోషక విలువలు మాత్రము సేమ్ ఉంటాయి. అంటే పొటాషియం ఎక్కువగా ఉండడము, ఫైబర్ ఎక్కువగా ఉండడము, విటమిన్ B6 ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడము. అందుకేంటి అంటే పొటాషియం బాగా కావాలి అనుకున్న వాళ్ళు ఉదయాన్నే పరగడుపుని అరటి పండు తింటూ ఉంటారు. ఆ తర్వాత మనకు డైజెషన్ పరంగా చూసుకున్న కాన్స్టిపేషన్ రాదు. అంటే ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు కూడా మనకు అరటి పండు ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అరటి పండును కూడా ఎందుకు కలుపుతున్నాను అంటే ఒకటే ఫ్యామిలీ, రెండు కూడా మనకు ఒకటే బెనిఫిట్స్ అందిస్తూ ఉంటాయి. సో అలా జీర్ణక్రియకి, అలాగే హార్ట్ హెల్త్కి, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కాబట్టి హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది. అలాగే మనకు అరటికాయని తరచూ తింటూ ఉండడం వల్ల బీపీని కూడా చాలా వరకు నియంత్రిస్తుంది అనమాట. సో అలా మనకు అరటికాయతో సాధారణంగా మనం వేపుడు చేసుకుంటూ ఉంటాం. చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని వేడివేడిగా, అంటే భోజనం చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు అలా వేయించేసుకుంటే ఒక 10 నిమిషాలు చాలా ఫాస్ట్గా అయిపోయేటువంటి వేపుడు. మరి ఇదేంటి అంటే అరటికాయ కొబ్బరి వేపుడు. అరటికాయ కొబ్బరి వేపుడు ఎలా చేసుకుంటున్నాము? పచ్చిగా వేయట్లేదండి. ఇదిగోండి ఇలా ఉడికించుకున్నాం అనమాట. ఉడికించుకొని దీన్ని మనము ఆ కూరలో ఉపయోగిస్తున్నాం. ఎలా ఏంటో చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మనకు ఒక ముద్ద కూర లాగానే వస్తుంది. ఓకే, వేపుడు అంటే ఫుల్గా ఇలా వేపుడు ఇలా మనకి కరకరలాడుతూ అలా కాదు. సో ఇది ఏంటి అంటే కొంచెం మనకి ముద్ద కూర ఉడికించాం కదా, సో ఖచ్చితంగా మనకు కరకరలాడుతూ కాకుండా కాస్త కొంచెం ముద్ద కూర లాగానే వస్తుందన్నమాట. ఓకే, సో బాండి వేడైంది కాబట్టి ఇక ముందుగా పోపు వేసేసుకుందాం. ఒక 3 నుంచి 4 స్పూన్లు, చిన్న స్పూన్స్ అండి, నూనె వేసేసాను. ఆ తర్వాత ఇందులో ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే కాస్త శనగపప్పు, అలాగే కాస్త మినప్పప్పు. ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఇది ఒక్కసారి మనం ఈ పోపుని లైట్గా వేయించేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత కాస్త పసుపు. ముఖ్యంగా అరటికాయలో మాత్రం పసుపు వేయకపోతే అస్సలు చూడ్డానికి కూడా బాగుండదండి. కొన్ని మాత్రం నిజంగా పసుపు ఎంత మారుస్తుందో కదా, అంటే కొన్నిటికి అసలు పసుపు లేకపోతే బాగోదు అది. ఇది కాస్త వేగిన తర్వాత అల్లము అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము ఈ పచ్చి కొబ్బరి తురుము కొంచెం ఇందులో వేసుకుందామండి. చివర్లో మళ్ళీ వేసుకోవచ్చు. అంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది ఈ పోపులో వేసుకుంటే. చివర్లో వేసుకుంటే కొంచెం ఆ ఫీల్, ఆ టేస్ట్ అనేది అలా కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత కాస్త కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, అవన్నీ కూడా వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇది కలుపుకొని కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికి చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి
చూసారు కదా, ఇలా మనం అరటికాయని ఉడికిచ్చేసుకున్నాం. ఇది చూడండి, ఇది చాలా ఫాస్ట్గా, అంటే మనం తొక్కతో పాటు ఉడికించుకున్నాము. అందుకేంటి అంటే ఇలా మనం నీట్గా తొక్క తీసేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. తీసుకొని ఇందులో వేసేసుకుందాం. దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలండి, చెప్తాను మీకు క్లియర్గా. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఒక గరిటె తీసుకొని నీట్గా మ్యాష్ చేసుకోవచ్చు. మన దగ్గర మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చక్కగా చూసారా, మనం గరిటెతో మ్యాష్ చేసేసుకున్నాం. ఇది మరీ చిన్నగా చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం మనకు మీడియం సైజులో చేసుకుంటే చాలు. సో దీంట్లో కూడా మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం లైట్గా. ఓకే, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకుందాం. అరటికాయ ఆల్రెడీ ఉడికింది కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. మీకు సాధారణంగా చేసుకున్న అరటికాయ వేపుడు ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఇది కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఏంటి అంటే మనం అరటికాయని ముందుగానే ఉడికించుకోవాలి, అంతకన్నా ఏమీ లేదు. ఓకే, అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి స్పెషల్ అంటే మనము మామూలుగా వేపుడు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ నూనె పీల్చుకుంటుంది కదా, ఇలా చేసుకున్నప్పుడు సాత్వికంగా చేసుకోవచ్చు, తక్కువ నూనె పీల్చుకుంటుంది అనమాట. అంతే తేడా అండి. అలాగే మనం కొబ్బరి కూడా వాడుతున్నాం కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సో అలా ఏంటి అంటే మనకు ఎన్నో పదార్థాలను ఇందులో ఉపయోగించుకునే అవకాశం ఉందన్నమాట. అది ఓకే, స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి, అయిపోయింది. అయితే చివరిగా ఇలా మనకు ఒక సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది, సర్వ్ చేసేసుకుందాం. దీని మీద మనం పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుందాం. మీరు పచ్చి కొబ్బరి తురుముని చివరిగా కూరలో వేసుకొని దింపుకుంటాను అంటే కూడా మీరు అలా కూడా చేసుకోవచ్చు, లేదు ఇలా పైనుంచి వేసుకుంటాను అన్నా కూడా వేసుకోవచ్చు. అంటే మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది చక్కగా పైన తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇలా వేడివేడిగా రుచికరమైన సాత్వికమైన అరటికాయ కొబ్బరి వేపుడు మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న అరటికాయలు 2, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. అరటికాయ కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉల్లికాడలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము, కారం, ధనియాల పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకొని అరటికాయను కూడా అందులో తొక్క తీసి వేసి బాగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కొబ్బరి వేపుడు రెడీ.